టు బి ఫ్రాంక్. కొంచెం సినిమా ల్యాగ్ ఉంది, బట్ ఓవరాల్గా పెర్ఫార్మెన్సెస్ అయితే మాత్రం నాగ చైతన్యది కానీ సాయి పల్లవిది కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు ఆయన. కొంచెం సెంటిమెంటల్గా కొంచెం ల్యాగ్ అనిపించింది తప్ప మిగతాది ఓవరాల్గా చాలా బాగుంది. పాకిస్తాన్స్ ఆబ్వియస్లీ మనకి పాకిస్తాన్కి చూపించేటప్పుడు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాయి కదా. నాకు తెలిసి కొన్ని సీన్స్ ఏవో తీసేసినట్టున్నారు, బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ గుడ్, నాట్ సో బ్యాడ్. ఎక్కడ కూడా వల్గర్గా చూపించలేదు, వాళ్ళకి తప్పని చూపించట్లేదు, ఏమీ చూపించలేదు, బట్ ఓవరాల్గా బాగుంది. మ్యూజిక్ సూపర్ అన్న. మ్యూజిక్ అసలు దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ అసలు చెప్పక్కర్లేదు. నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ సూపర్. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా ఓవరాల్గా స్టోరీ చూసుకుంటే కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్ కొంచెం అంటే ఒక విలేజ్ ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్ బట్టి అదేంటంటే ఒక 8 months 9 months ఓషన్స్ మీద ఉండి బ్యాక్ రావడం ఇది అనేది కొంచెం తీయడం అనేది కొంచెం ల్యాగ్ వచ్చింది, బట్ ఓవరాల్గా బాగానే ఉంది. క్లైమాక్స్ బాగానే ఉంటుంది. అంటే తండేల్ అనేది ఒక లీడర్, ఓకే, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనే దాని మీద కూడా కొంత బాగా చూపించారు. బాగుందన్న మూవీ. లైక్ ఫస్ట్ హాఫ్ డామినేట్ చేసింది సెకండ్ హాఫ్ని, అండ్ మూవీకి బ్యాక్ బోన్ వచ్చేసి డిఎస్పీ గారి మ్యూజిక్ అండ్ బీజిఎం. అండ్ యాజ్ యూజువల్ సాయి పల్లవి గారు మనకు తెలిసిందే, తన యాక్టింగ్తో ఎప్పుడు షీ విల్ క్యారీ అవుట్ ద ఫిలిం. ద క్యారెక్టర్కి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. అండ్ ఇది మన అందరికీ తెలిసినట్టే ఇది రియల్ స్టోరీ కాబట్టి ఎక్కడ మనకి లైక్ ఏదో ఫిక్షన్ యాడ్ చేయకుండా ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా లైక్ మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ లాగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకి బోర్ అనేది కొట్టదు. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అని చెప్పాను కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ క్యారీ చేసినంత హై సెకండ్ హాఫ్ క్యారీ చేయదు, బట్ మళ్ళీ క్లైమాక్స్ దాన్ని కవర్ చేస్తుంది. బాగుందండి. యాక్చువల్లీ లవ్ స్టోరీయే వర్కౌట్ అయింది మూవీ. లవ్ స్టోరీ ఈజ్ ద మేజర్ ఎసెట్ ఫర్ ద ఫిలిం. అండ్ నాగ చైతన్య గారికి ఇది కమ్బ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. లైక్ ఈజ్ బ్యాక్ ఇన్ టు ద హిట్ ఫామ్. అండ్ ఓవరాల్ చూడొచ్చు ఈ వీకెండ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అందరూ 3.5 ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5. ప్రేమ నేపథ్యమే కాకుండా సొసైటీకి సంబంధించిన కల్ట్ కంటెంట్ కూడా చెండు మొండెటి గారు రైటర్ అండ్ డైరెక్టర్. నాగ చైతన్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఒక మెట్టు ఎక్కడని చెప్పచ్చు. లవ్ నేపథ్యంలో పాటు దేశం మీద ఉన్న కంటెంట్ తండేల్ అనే పదానికి వెనకడుగు వేసి ముందు నడిపించే వాళ్ళనే తండేల్ అనేదాన్ని లీడర్షిప్ అనేది బాగా హ్యాండిల్ చేశారు. సినిమా చూస్తున్నప్పుడు తండేల్ రాజుని చూస్తున్నామా, తండేల్ రాణి సాయి పల్లవిని చూస్తున్నామా అని ఒక క్విస్ట్లు అయితే కనుక చాలా అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. డిఎస్పి గారి మ్యూజిక్, బన్నీవాస్ గారి ప్రొడక్షన్ వాల్యూస్, అల్లు అరవింద్ గారి ప్రజెంటేషను ఒక రియల్ ఇన్స్టెంట్గా ఒక ప్రేమ అనే విషయానికి వస్తే మగవాడి పురుష లక్షణం వృత్తి ప్రకారంగా వాళ్ళు ఫేస్ చేసిన విధానంగా శ్రీకాకుళం స్లాంగ్లో ఒక మంచి మెమరబుల్ ఒక ఎక్సలెంట్ లవ్ స్టోరీని ప్రజెంటేషన్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు లవర్స్తో పాటు దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళి అవస్థలు పడే వాళ్ళ కోసం ఇదొక మంచి మెస్పరైజింగ్ మూవీ. ఇరు సంబంధాల మధ్య ఒక లీడర్షిప్ అనేది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ. చాలా బాగుంది. అన్నీ అంటే ఈక్వల్గా తీసుకొచ్చారండి. అట్లా ఒకటి ఎక్కువ అట్లా ఏం లేదు, మీకు ఎక్కడ ల్యాగ్ లేకుండా తీసుకొచ్చారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ రోల్కి నాగ చైతన్య కరెక్ట్గా అంటే స్టోరీయే కదండి. మీరు ఏ సినిమా అయినా అది స్టోరీయే, ఎలాంటి సినిమా తీసుకున్నా. బట్ ఓవరాల్గా సినిమా అక్కడ ల్యాగ్ లేకుండా బాగుందా లేదా అనేదే మ్యాటర్. సినిమా అయితే బాగుంది. టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా అయితే వస్తారు. నేనైతే హ్యాపీగా వచ్చాను. అలా ఏం లేదండి, అందరూ చాలా బాగా చేశారు. బట్ నాగ చైతన్య గారు బిఫోర్ మూవీస్తో కంపేర్ చేస్తే ది బెస్ట్ చూపించారు. లైక్ అక్కినేని నాగార్జున గారు మాస్గా చేస్తే ఎలా ఉంటుందో అలా చూపించారు. చాలా బాగుంది. ఆర్ఆర్ అసలు ఇచ్చి పడేశారు. మనము ఆ క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అయిపోతాము. అదే చెప్తున్నాను, అందుకే మీరు టికెట్ కొనుక్కొని ఎవరైనా వచ్చేయచ్చు. బయటకు వచ్చేటప్పుడు మాత్రం హ్యాపీగా వస్తారు, దట్స్ ఫర్ ష్యూర్.
మేబీ ఒక ఫ్యూ మినిట్స్ అటు ఇటు ఉంటుందేమో కానీ బట్ ఆ లవ్ ట్రాక్ కానీ ఓవరాల్గా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే మూవీ. పిల్లలు కూడా చేశారు. సాయి పల్లవి యాక్టింగ్ అసలు చెప్పేదే లేదండి, చాలా బాగుంది. యా దుర్లో కొట్టేశారు, నిజంగానే కొట్టేశారు. అంటే ఆయన ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారో లేదో అనుకున్నాం కానీ ఆయన ఇంకా నెక్స్ట్ నుంచి మనకి మాస్గానే కనిపిస్తారు. మెయిన్గా చందు మొండెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ అని, ఎందుకంటే ఇలాంటి మంచి స్టోరీ తీసుకొని అంటే తండ్రులు అంటే ఎవరు వాళ్ళ గురించి అంత మంచిగా వివరంగా ప్రతి సీన్స్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీకాకుళంలో వాళ్ళు మత్స్యకారులు ఎలా కష్టపడ్డారు అండ్ సముద్రంకి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు పూట కోసం ఎంత కష్టపడ్డారో సినిమాలో బాగా చూపించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంతలో కానీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్లు ఏడు చేస్తారన్న, ఏడిపించేసింది సాయి పల్లవి అండ్ నాగ చైతన్య. వాళ్ళు అసలు కళ్ళన్నీ లాగా ఉన్నాయి అసలు ఎట్లా ఇది అంటే నేను చాలా రోజుల తర్వాత మిస్ అయినా, ఎక్కడ మిస్ అయినా ఇలాంటి కంటెంట్ సినిమాని మిస్ అయినా అనిపించింది. అండ్ చూసినా ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ నాగ చైతన్య నాకే హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్ ఏందన్న, ఎన్నో సినిమాలు చూసినా దీంట్లో అన్న హైలైట్స్ ఏంటంటే మన దేశభక్తి గురించి చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎట్లా హింసించిలో అది మాత్రం కళ్ళ కట్టిన చూపించిల్లు. అండ్ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఎన్నో లవ్ స్టోరీస్ అన్న, ఇలాంటి తండ్రి లవ్ స్టోరీ మాత్రం చూడలే, బాగా ఎమోషనల్ అయిపోతారు అందరు. చిన్న నుంచి పెద్దలు తండ్రులు అంటే ఎవరు, మధ్యకాలం అంటే ఏందో సినిమాలో తెలుసుకోవచ్చు. అందరు చూడండి, సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ రేటింగ్ 5/5. ఇది రియల్ స్టోరీ అన్న. బుజ్జితల్లి సాంగ్స్కి కళ్ళ నీళ్ళు వస్తాయి నాగవన్న, అసలు ఎమోషనల్ సీన్ సూపర్ అన్న. For more videos like this, subscribe Big TV channel.